ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి మా పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండల్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు చాలామంది ఎక్స్ఎడ్పీటీసీ ఇంకా మండల పార్టీ వాళ్ళు ఇంకా చాలామంది ముఖ్యులే చేరడం జరిగింది. మరి ఆ పార్టీ ప్రవర్తనతోటి విసిగెత్తిపోయి ఇంకనన్నా మారుతారేమో, ఇంకనన్నా నిజాలు మాట్లాడతారేమో అన్న ఆలోచనతో ఉన్నారు సంవత్సరం. కానీ ఇంకా అది జరిగేటట్టు లేదని చెప్పి వాళ్ళు కేవలం విసిగెత్తిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని ప్రభుత్వ పథకాలన్నీ ఏదైతే మాట ఇచ్చిండ్రో అదే విధంగా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మీరు కూడా అదంతా కూడా చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలందరికీ కూడా ఉచిత బస్ ప్రయాణం, అట్లనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండరు, ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. చెక్కులు కూడా వెంటనే ఏవైనా సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా ఏవైనా కానీ వెంటనే ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి కూడా చాలా చోట్ల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వము మీరు చూస్తున్నారు, డ్రగ్స్ విషయంలో అయినా దేంట్లో అయినా కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే సంకల్పం, ప్రతి పేదవాళ్ళకి ఏదో ఒక రకంగా ప్రభుత్వం తరపున వచ్చే పథకాలు పేదవాళ్ళకి అందాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఉంది. అది రైతులకైనా లేకపోతే చదువుకునే విద్యార్థులకైనా ఇంకా ఉద్యోగులకైనా ఎవరికైనా కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 55,000 పైన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి రుణమాఫీ కూడా 22,000 కోట్ల రుణమాఫీ జరిగింది. అంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగినా కానీ దాన్ని ఎట్లా బద్నాం చేయాలన్న దానిపైన బీఆర్ఎస్ వాళ్ళు PhD చేసి ఉన్నారు. మరి వాళ్ళు ఏ స్కూల్కి పోయినరో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు 10 సంవత్సరాలలో మొత్తం కలిపి కూడా 10-15,000 కోట్లు ఏమి ఇచ్చిండ్రో మరి అది వాళ్ళకే తెలవాలి. మరి 10 సంవత్సరాలలో 10-15,000 కోట్లు ఎక్కువనా, సంవత్సరంలో చేసిన 22,000 కోట్ల రుణమాఫీ ఎక్కువనా అని ఒకసారి గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. న్యాయం మాట్లాడాలంటే ఏదో బద్నాం చేయాలి, బురద జల్లాలి అంటే చాలామంది ఉంటారు. ఆ పని మానుకొని కొంచెం ప్రభుత్వం ఏం చేస్తుందో అందరూ కూడా ఒకసారి చూడాలి. వచ్చినోడు ఎప్పుడు నాకు వచ్చిందని ఎవడు వచ్చి బయటకు చెప్పడు. రానోళ్ళు మటుకు ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్తారు. ఇప్పుడు మేము కూడా మొత్తం అయిపోయింది రుణమాఫీ అని చెప్పట్లే, 22,000 కోట్ల రుణమాఫీ అయిందని చాలా క్లియర్గా చెప్తున్నాము. మరి అదంతా కూడా ప్రజలు గమనించాలి, ఎవరేం చేస్తుండ్రు అన్నది. మసిబూసి మారేడుకాయ చేయడంలో వాళ్ళకి మించినోళ్ళు లేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక స్వేచ్ఛ భావం ఉన్న పార్టీ. గతంలో ఎవరైతే మా నియోజకవర్గంలో, వేరేవంటే నాకు తెలియదు కానీ మా నియోజకవర్గంలో చాలామందిని ఇబ్బంది పెట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళందరూ కూడా మరి మంచి గుణపాఠం చెప్పిండ్రు, అయినా కానీ మరి బుద్ధి వస్తలేదు వాళ్ళకి. ఇదంతా కూడా చూస్తారు నియోజకవర్గ ప్రజలైనా ఎవరైనా కానీ. మరి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ చెప్తున్నాము. అందరూ కూడా కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కూడా కలిసి మంచిగా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీజేపీ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తారు. వాళ్ళు ఉన్నదే అందుకు కదా, అట్లనే చెప్తారు. మరి ఇప్పుడు 10 ఇయర్స్లో ఏమేమి కాలేవన్నది లిస్ట్ తీస్తే చాలా ఉంటుంది. కానీ అనవసరం, ఆ ముచ్చటంతా అనవసరం కదా. ఇప్పుడు వాళ్ళది చూస్తే ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా? లాస్ట్ 10 ఇయర్స్లో ఇంటికి ఒక ఉద్యోగం రాలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేదు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, లిస్టు చిట్టా చాలా ఉంది. అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఒక మంచి స్వభావం గల వాళ్ళు కాబట్టి ఎక్కువ గొడవ తత్వం ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ. కాబట్టి ఎవరు కూడా ఇంత బద్నాం చేయలేదు. వీళ్ళు ఏంటంటే సంవత్సరం కూడా కాకముందే కేవలం బద్నాం చేయాలన్న ఆలోచనతోటే వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేస్తుంది. దాన్ని ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత లోకల్గా ఉన్న వాళ్ళందరిది కూడా.